ఇప్పుడు మనము గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్లో వాటర్ పెట్టి ఇలా బాగా మరగనివ్వాలి. ఇలా వాటరు కొంచెం బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న గోబీని ఇందులో వేస్తాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 to 3 మినిట్స్ ఈ గోబీ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇవి 2 to 3 మినిట్స్ ఇలా హాఫ్ బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటినంతా డ్రైన్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ కాలీఫ్లవర్లో కొంచెం వేస్తున్నాము, కొంచెం వేసుకొని చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా వేసి అన్నీ కొంచెం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ముక్కలకి పిండి అంటుకునేలాగా మనం కలుపుకోవాలి. ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఇష్టం లేని వాళ్ళు వేసుకునే అవసరం లేదు. ఇది వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇందులో కలుపుకున్నాం. ఇలా ముక్కలకంతా పిండి అంటే అంతవరకు ఇలా మొత్తం ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం టెస్ట్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మిక్సరు ముక్కలకంతా పట్టేంత వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. వీటిని ఇందులో యాడ్ చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా కొంచెం విడివిడిగా ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయాయండి. వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం పిండి మిగిలిపోతుంది కదండి, అందులో పొడవుగా తరుక్కొని ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసుకొని ఈ పిండి వీటన్నిటికీ పట్టేలాగా ఇలా కలుపుకొని దీన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం.
ఇవి కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి సైడ్ పెట్టుకుంటాం. చాలా సింపుల్గా క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా గోబీ 65ని ఇలా రెడీ చేసుకోవచ్చు.